నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అమరావతిలో అమరావతి క్వాంటం వ్యాలీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఏపీని అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో రూపొందించిన ఈ అమరావతి క్వాంటం వ్యాలీ ప్రాజెక్టు రాష్ట్రానికి, దేశానికి మైలురాయిగా నిలవనున్న వైనం. తిరుమల లడ్డు తయారీకి ఉపయోగించిన కల్తీ నెయ్యి అంశం రాజకీయాలు లేదా ఏ మతాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి సంబంధించినది కాదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడి. కల్తీ నెయ్యి అంశంపై వీడియో పోస్టు చేసిన పవన్, ఇది విశ్వాసం, జవాబుదారీతనానికి సంబంధించినదని పవన్ వెల్లడి. శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు మంత్రి నారా లోకేష్ కు ఆహ్వానం. ఉండవల్లి మంత్రి నివాసంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి, ఆలయ అధికారులు మంత్రి నారా లోకేష్ ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేసిన వైనం. అమరావతిలోని తొల్లూరు మండలం ఉద్దండరాయనిపాలెం గ్రామంలో అమరావతి క్వాంటం వ్యాలీ భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కలిసి భూమి పూజ చేశారు. భవిష్యత్తులో అమరావతి క్వాంటం కంప్యూటర్ల తయారీకి ప్రపంచం కేంద్రంగా మారనుందని ప్రభుత్వ వర్గాలు ధీమా వ్యక్తం చేశాయి. ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ వంటి ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో క్వాంటం కంప్యూటర్ సెంటర్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఏపీ రాజధాని అమరావతి ప్రపంచ స్థాయి క్వాంటం టెక్నాలజీ కేంద్రంగా రూపుదిద్దుకునే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చారిత్రాత్మక ముందడుగు వేశారు. శనివారం తుళ్లూరు మండలం ఉద్దండరాయనిపాలెంలో అమరావతి క్వాంటం వ్యాలీ భవన నిర్మాణానికి పునాది రాయి పడింది. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచ క్వాంటం టెక్నాలజీ రంగంలో ఏపీని అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో రూపొందించిన ఈ అమరావతి క్వాంటం వ్యాలీ ప్రాజెక్టు రాష్ట్రానికి, దేశానికి మైలురాయిగా నిలవనుంది. క్వాంటం కంప్యూటింగ్, క్వాంటం కమ్యూనికేషన్స్, క్వాంటం సెన్సార్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డిఫెన్స్, హెల్త్ కేర్, ఫైనాన్స్ వంటి కీలక రంగాల్లో పరిశోధనలు, ఆవిష్కరణలు, ఉత్పత్తుల నైపుణ్యాభివృద్ధికి ఇక్కడ విస్తృత అవకాశాలుంటాయి. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో ఉపయోగించిన నకిలీ నెయ్యి వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక వీడియో విడుదల చేశారు. సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ ఖాతాలో సదరు వీడియో పోస్టు చేశారు. తిరుమల లడ్డు తయారీకి ఉపయోగించిన కల్తీ నెయ్యి అంశంపై సిబిఐ సిట్ దర్యాప్తు నివేదికల గురించి పవన్ ఈ వీడియోలో వివరించారు. ఈ అంశం రాజకీయాలకు లేదా ఏ మతాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి సంబంధించినది కాదన్న పవన్, ఇది విశ్వాసం, జవాబుదారీతనానికి సంబంధించినదని అన్నారు. ఈ విషయంలో ప్రమేయం ఉన్నవారిని చట్ట ప్రకారం జవాబుదారీగా చేస్తారని, న్యాయం జరిగే వరకు ఎన్డీఏ ప్రభుత్వం ఈ విషయాన్ని కొనసాగిస్తుందని పవన్ తన వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఎలాంటి పర్యవసనాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇవన్నీ ఆలోచించే మేము మాట్లాడతాం. 2019 నుంచి 2024 వరకు వారి పాలనలో, వైసీపీ పాలనలో చాలా సంఘటనలు జరిగినాయి. రిలీజియస్గా దాన్ని ఒక సెన్సిటివ్ ఇష్యూస్ జరిగినాయి మాట్లాడటానికి. ఉదాహరణకి రామతీర్థంలో రామచంద్రమూర్తి, శ్రీరాముడు, ఈ దేశం కొలిచే శ్రీరామచంద్రుడి విగ్రహాన్ని శిరిచ్ఛేదం చేస్తే ఎవడో ఆకతాయి చేశాడు, ఎవడో పిచ్చోడు చేశాడు. పిఠాపురంలో అశుద్ధంతో విగ్రహాలని చేస్తే ఒక గుడిలో దాన్ని కూడా ఎవడో పిచ్చోడు చేశాడు. ఈ కల్తీ లడ్డుల నేపథ్యం గురించి మనం ఎవరి గురించి మాట్లాడుకోవాలి, వాళ్ళ గురించి తెలుసుకోవాలి కొంత. అలాగే దుర్గమ్మ వారి ఆలయంలో వెండి విగ్రహాలు మన దొంగతనం జరిగితే ఇవి పోతే ఇంకోటి కొనుక్కుందాం, దీనికి ఏంటి బిల్డింగ్లు మేడలు కడతామా, మిద్దెలు కడతామా. అలాగే అంతర్వేదిలో రథం కాలిపోతే ఎవడో పిచ్చోడు చేశాడు. ఇలాంటి సంఘటనలు నెల్లూరు నుంచి మొత్తం రాష్ట్రం నలుమూలల 219 సంఘటనలు ఇలాంటి జరిగినాయి. డెసిక్రేషన్ ఆఫ్ టెంపుల్స్, దేవాలయాలు కావచ్చు, దేవాలయ పరిసర ప్రాంతాలు, దేవాలయాలు అపవిత్రం చేయటం. ఎక్కడ కూడా ఒక్కరి నిర్ణయం తీసుకున్న దాఖలాలు ఎక్కడా లేవు. ఇలాంటి నేపథ్యంలో కూడా ప్రత్యేకించి జనసేన నుంచి కానీ మేము ఎక్కడ చాలా దాన్ని పొలిటికల్గా కానీ దాని ఒక మైలేజ్ వస్తుందేమో, దాని ఒక ఎమోషనల్ ఓట్ బ్యాంక్, అసలు ఆ నిర్ణయం ఎప్పుడు తీసుకోలేం. పదే చెప్పాము, కరెక్షన్ చేశాను తప్ప. అంత నిబద్ధత పాటించిన మేము స్వామివారి పాదాల చెంత రక్షింపబడ్డ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు కానీ చాలా జాగ్రత్తగా, అప్రమత్తతోనే మాట్లాడతాం, చాలా జాగ్రత్తగా మాట్లాడతాం.
శ్రీశైలం బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి ఆలయంలో ఫిబ్రవరి 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు 11 రోజుల పాటు జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు మంత్రి నారా లోకేష్ కు ఆహ్వానం పలికారు. ఈ మేరకు ఉండవల్లి నివాసంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి, ఆలయ బోర్డు చైర్మన్ రమేష్ నాయుడు, ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు మంత్రి నారా లోకేష్ ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు మంత్రి లోకేష్ కు ప్రత్యేక ఆశీర్వచనాలు ఇచ్చారు. స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. మహానందిలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు కూడా మంత్రి లోకేష్ ను ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి ఆహ్వానించారు. ప్రాథమిక హక్కుల ఉల్లంఘనైనా, పౌర హక్కుల ఉల్లంఘనైనా, వ్యక్తిగత హక్కుల ఉల్లంఘనైనా లేదా నేర సంబంధిత హక్కుల ఉల్లంఘనైనా న్యాయం కోసం పోరాటం చేయడమే న్యాయవాదుల పాత్ర అని పూర్వపు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు దుర్గా ప్రసాద్ వెల్లడించారు. న్యాయవాద వృత్తి ఉన్నతమైనదని, దీనికి సాటి మరొక వృత్తి లేదని స్పష్టం చేశారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ IAL ఆధ్వర్యంలో సూర్యాపేటలోని రైల్వే ఫంక్షన్ హాల్లో 13వ విజయవాడ సిటీ కాన్ఫరెన్స్ శనివారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పూర్వపు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు దుర్గా ప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ న్యాయవాది వృత్తి ఉన్నతమైనదని, రాజ్యాంగ పౌరులకు ఇచ్చిన హక్కులను కాపాడడమే ఈ వృత్తి యొక్క ప్రధాన లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న IAL జాతీయ ప్రధాన కార్యదర్శి చలసాని అజయ్ బాబు మాట్లాడుతూ రాజ్యాంగ ప్రజలకు ఇచ్చిన ప్రాథమిక హక్కులను ఎలా కాపాడాలి అన్న అంశంపై has to keep in mind the very essence of every directive principles which is laid out in chapter 4 of the Constitution. So they will guide how the government should work to achieve a welfare statehood, is not it? So these are the main ambitions of the Constitution. Executive and legislature will work in those spheres. Now coming to the judiciary, our field, what it is meant for. On this August day, before this August gathering, we have to commemorate what is the role of the judiciary and vis-a-vis lawyers also, because advocates are the court officers. They are not alien to the system of justice delivery. They are part of the justice delivery system, is not it? You are all the part of the justice delivery system. It is aptly quoted that the chariot of the Nyaya Devata consisting of 3 wheels, if one is the judges, another is the lawyers, third one is the court officers and advocate clerks. They are also part of the system. All these 3, if they run in tandem, harmoniously, if they move forward, the Nyaya Devata will reach to its ultimate destination. So the lawyers are also a part of the justice delivery system. And what is the role of the judiciary? The prime aim, of course, is to interpret the laws, interpret the Constitution, and a challenge if comes that a policy of the government or the law made by the government is not in accordance with the constitutional principle, then the court will test on the touchstone of the Constitution. అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ అనేది జస్టిస్ భగవతి గారు, జస్టిస్ కృష్ణయ్య గారు, అనేక మంది న్యాయమూర్తులు, న్యాయవాదులు కలిసి ఆనాడు సుప్రీంకోర్టులో 1983లో ఈ కోర్టుల్లో చేయలేని కొన్ని పనులని చేయడం కోసం ఈ సంస్థను స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ ఆర్గనైజేషన్ ఎక్కడా కూడా సుప్రీంకోర్టులో కానీ, హైకోర్టులో కానీ ప్రజల హక్కులకు భంగం కలిగితే కనుక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయటం, ఇట్లు వేయటం, రకరకాల ఇవి పెట్టడం, అలాగే జూనియర్ అడ్వకేట్స్కి, న్యాయవాదులకి క్లాసులు పెట్టడం, ఎగ్జామినేషన్స్ పెట్టడం, వాళ్ళకి అసిస్ట్ చేయడం, అనేక కార్యక్రమాలు చేస్తాను. ఈరోజు 13వ కాన్ఫరెన్స్ కృష్ణా జిల్లా ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ కాన్ఫరెన్స్ ఈరోజు జస్టిస్ దుర్గా ప్రసాద్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన అందరికీ కూడా ప్రత్యేకంగా ఆర్గనైజర్ గా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ పై దండయాత్ర 12వ రోజు సైకిల్ యాత్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 12వ రోజు 1 టౌన్ కన్యకా పరమేశ్వరి సత్రం రథం సెంటర్ నుండి ఘనంగా ప్రారంభమై అమ్మవారి టెంపుల్ వద్ద అమ్మవారి దర్శనానంతరం భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని కుమ్మరిపాలెం సెంటర్ వద్ద పూర్ణ కుంభంతో వేద మంత్రోచ్చరణల మధ్య స్థానిక మహిళలు హారతులిచ్చి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమం ఏడీసీపీ రామకృష్ణ పర్యవేక్షణలో పశ్చిమ ఏసీపీ ఎన్వి దుర్గారావు, ఇన్స్పెక్టర్ ఉమా మహేశ్వరరావు వారి సిబ్బందితో ఏర్పాటు చేశారు. ఈ ర్యాలీ కుమ్మరిపాలెం నుండి 4 స్తంభాల సెంటర్, చెరువు సెంటర్ మీదుగా జీఎన్ఆర్ స్కూల్ నందు అవగాహన కల్పించడం జరిగింది. అప్పుల ఊబిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో విద్య, వైద్య రంగాల బలోపేతానికి అభివృద్ధి దిశగా పయనించేందుకు
లడ్డూ రాజకీయాలకు స్వస్తి పలికి మెరుగైన పాలన అందించాలని పౌర సంస్థలు విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు విజయవాడలోని దాసరి భవన్ లో పౌర సంస్థల ఆధ్వర్యంలో రాష్ట్ర రాజకీయాలు చట్టబద్ధ పాలన అనే అంశంపై జరిగిన చర్చా గోష్ఠికి జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మీరెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పూర్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ పివి రమేష్ ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ దాదాపు 16 లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, ప్రతి పౌరునిపై 3 లక్షలకు పైగా రుణభారం ఉందని, అక్షరాస్యతలో 36వ స్థానంలో, తలసరి ఆదాయంలో దక్షిణాది రాష్ట్రాల్లో అట్టడుగున ఉందని, గత 40 సంవత్సరాలుగా నిర్మాణంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టును పూర్తి చేయలేకపోతున్నామని, ఇలాంటి పరిస్థితుల్లో విద్వేష విధ్వంస రాజకీయాలకు స్వస్తి పలకాలని కోరారు. చట్టానికి చట్టం అనేది అవసరం లేదు. మేమేమి చెప్తే అదే చట్టం, మేము ఏమి చేస్తే అదే న్యాయం, మేము ఏమంటే అదే అధికారం అనే ఒక భావన ప్రబలిపోయింది. నేను 2 ముఖ్యమంత్రులతోనూ దగ్గరగా పనిచేస్తాను. నేను ఒకరోజుసారి ఒక రాజ్యాంగ వ్యతిరేక చట్టాన్ని తయారు చేసినప్పుడు ప్రభుత్వం నేను చెప్తే, రాజ్యాంగం ఎందుకు మనకి ఇంత అధికారం ఉన్నప్పుడు, ఇంతమంది మనుషులు ఉన్నప్పుడు అన్న. అంటే ఈ యొక్క ఆలోచన అంటే రాజ్యాంగ ప్రకారం పనిచేస్తామనే ఒక అధికారంలోకి వచ్చి ప్రమాణం చేసి రాజకీయం నిర్దేశించిన సూత్రాల ప్రకారం పరిపాలన సాగించవలసిన విధానానికి పూర్తిగా వ్యతిరేకంగా పనిచేయడం. అంటే ఇది ఒక పార్టీ ఇంకొక పార్టీ అని కాదు, ఇదంతా కూడా ఒక కలుషితమైనటువంటి వాతావరణం. దీంట్లో ప్రజల పాత్ర ఒక ప్రేక్షక పాత్ర అయిపోయింది. 5 సంవత్సరాలకు ఒకసారి మనం ఓట్లు వేయడం, ఓట్లు వేసినప్పుడు కూడా ఆ డబ్బులు 4,000, 5 కొంతమంది 5,000 తీసుకున్నారంట, కొంతమంది 6,000 కూడా తీసుకున్నారంట. డబ్బు తీసుకుని అంటే ఓట్లు అమ్మేసి ఓట్లు వాళ్ళు కొనుక్కొని మనమేమో మనం ఓట్లను నమ్మేసి. అందుకే ఒక పెద్ద రాజకీయ నాయకుడు నాతో అని చెప్పేవాడు, వీళ్ళు ఓటర్లు కూడా కాదు, వీళ్ళు ఓట్లు మాత్రమే అని. అంటే ఓటర్లు అంటే ఒక వ్యక్తిత్వం లేనటువంటి వ్యక్తులు, వీళ్ళని కొనుక్కోవచ్చు, డబ్బు ఉంటే చాలు అనే ఒక ఆలోచన నాయకుల్లో ప్రబలినప్పుడు రాజకీయాలు పూర్తిగా అవి పెట్టుబడి విధానంలో పనిచేస్తాయి తప్ప రాజకీయాలతో ప్రజాస్వామ్యంతో ఏమీ సంబంధం ఉండదు. దీంట్లో ఈ విధానం వల్ల ఏం జరుగుతోందంటే, కూటమి ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నారని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. కార్పొరేట్ స్కూల్స్ కు ఏమాత్రం తీసిపోకుండా పిల్లలకు నాణ్యమైన విద్య, మంచి భవిష్యత్తు కల్పించేందుకు ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందని అన్నారు. 24వ డివిజన్ రెడ్ సర్కిల్ పరిధిలోని బిషప్ హాజరయ్యే బాలికల హైస్కూల్ నందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ మరియు అంధత్వ నివారణ సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థినులకు కంటి పరీక్ష నిర్వహించారు. ఈ కంటి పరీక్షల్లో దృష్టిలోపం కలిగిన 35 మంది విద్యార్థినులను గుర్తించి వారికి ఉచితంగా కళ్ళజోడులు పంపిణీ చేయడం జరిగింది. విద్యార్థినుల కంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధతో ఈ కార్యక్రమం నిర్వహించడం పట్ల పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేస్తుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని దృష్టిలోపం ఉన్న విద్యార్థినులకు స్వయంగా కళ్ళజోడులు అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో చదువుకునే ప్రతి పిల్లవాడికి ఈ ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. అలాగే ఎయిడెడ్ స్కూల్స్ ఎవరైతే పిల్లలు చదువుకుంటా ఉన్నారో ఈ రాష్ట్రంలో 65 లక్షల మంది పిల్లలకి తల్లికి వందనం పేరు మీద ప్రతి సంవత్సరం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తున్నాం. అలాగే గవర్నమెంట్ స్కూల్స్లో, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్లో పిల్లలందరికీ, చదువుకునే పిల్లలకి యూనిఫామ్ ఇస్తున్నాం, టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాం, నోట్ బుక్స్ ఇస్తున్నాం, షూస్, బెల్ట్లు, సమస్తం వాళ్ళు చదువుకోవడానికి, వాళ్ళ మంచి భవిష్యత్తుకి కావాల్సినటువంటి అన్ని కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ప్రభుత్వమే ఉచితంగా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. ఇంతేకాకుండా మధ్యాహ్నం పూట డొక్కా సీతమ్మ గారి పేరు మీద ఒక పౌష్టికాహారాన్ని, ఏదో క్వాలిటీ లేని ఫుడ్ కాకుండా విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ అన్నీ కూడా మిక్స్ అయ్యేటట్టుగా పౌష్టికాహారం మెనూని తయారు చేసి మధ్యాహ్నం భోజనం ఉచితంగా పెడతా ఉన్నాం. ఇది కాకుండా వాళ్ళకి ఎప్పటికప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా టెస్టులు చేసి వాళ్ళకి ఏమైనా అనారోగ్యం అయితే
అనారోగ్యానికి మందులు కూడా ఉచితంగా ఇస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఇవాళ ఐ క్యాంపు మా ఆప్థమాలజిస్టులు, డాక్టర్లు, గవర్నమెంట్ డాక్టర్లు వాళ్ళందరినీ పెట్టి పిల్లలందరూ ఐ విజిబిలిటీని టెస్ట్ చేసి వాళ్ళందరికీ ఉచితంగా కళ్ళజోళ్ళు గవర్నమెంట్ స్కూల్స్లో, ఎయిడెడ్ స్కూల్స్లో ఎంతమంది ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చైనా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో అన్ని రకాలుగా కూడా పిల్లలకు అండగా ఉండటం మాకు చాలా సంతోషం. 2014-2019లో అప్పుడు ఇంకా మెరుగైగా పిల్లలందరికీ సైకిల్ కూడా ఇచ్చాం. తర్వాత 5 సంవత్సరాలు పిల్లలందరూ కూడా నరకం చూశారు. గవర్నమెంట్ స్కూల్స్లో, ఎయిడెడ్ స్కూల్ చదివి పిల్లల్ని పట్టించుకున్న నాదుడే లేకుండా పోయాడు. మళ్ళా 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ఇవాళ స్కూల్స్కి పూర్వ వైభవం వచ్చింది. పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంది, అన్ని రకాలుగా అండగా ఉంటుంది. ఇంక ఈ బిషప్ ఆంజనేయ స్కూల్ చాలా చరిత్ర కలిగినటువంటి స్కూల్. ఇది గర్ల్స్కి ప్రత్యేకంగా ఉన్నటువంటి స్కూల్స్. ఎంతోమంది స్కూల్స్ నుంచి ఉన్నతమైన విద్యని అభ్యసించి ఉన్నత స్థానాల్లో ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఆర్డీఓలు, కలెక్టర్లు అనేక పొజిషన్స్లో ఉన్నారు. చాలా సంతోషం. ఇక్కడే మా అక్క కూడా ఈ స్కూల్లో చదువుకోవటం మాకు చిన్నప్పటి నుంచి కూడా తెలుసు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఫిబ్రవరి 12వ తేదీన సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ ఊర్మిళ సుబ్బారావు నగర్ నుండి ఆల్ ట్రేడ్ యూనియన్స్ ప్రచార జత బయలుదేరింది. కబేలా సెంటర్, చర్చి సెంటర్, ఐరన్ యాడ్, గొల్లపూడి హోల్సేల్ మార్కెట్ సెంటర్, సితారా సెంటర్, కుమ్మరిపాలెం వీధి, బ్యాంక్ సెంటర్, 4 స్తంభాల రోడ్, మల్లికార్జునపేట, బ్రాహ్మణ వీధి వద్ద ప్రచార జాథా ముగిసింది. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నగర కార్యదర్శి కొట్టు రమణారావు, నగర అధ్యక్షులు కెఆర్ ఆంజనేయులు, ఉపాధ్యక్షులు సిహెచ్ మారుతి, నగర ఏఐటీసీ నాయకులు ఎస్కే భాష, రామస్వామి, దేవర శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఉపాధి హామీ దాన్ని ప్రభుత్వమే నిర్వహించాలి, ఆ పథకాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని చెప్పి తెలియజేస్తూ అనేకమైన సమస్యల మీద ఇవాళ మనం ఇక్కడ ప్రదర్శన బహిరంగ సభలు నిర్వహించకపోతున్నాం. రేపు 12వ తారీఖున బ్రహ్మాండమైన ప్రదర్శన జరగబోతుంది. అందులో కార్మికులు, కష్టజీవులు అందరూ కూడా, అలాగే కార్మిక యాజమాన్యం కూడా దీని సంఖ్యాభావం తెలియపరచాల్సిన అవసరం ఉంది. ఆ సంఖ్యాభావం తెలియపరచడం ద్వారా, కార్మికులు ఈ ప్రదర్శనలో నిర్వహించడం ద్వారా రేపు ప్రభుత్వానికి మొత్తం కూడా ఒక హెచ్చరిక చెప్తుంది. ఈ సమ్మె అంటే ఏ జిల్లాకో, ఏ రాష్ట్రానికో సంబంధించింది కాదు. దేశవ్యాప్త సమ్మె. దేశవ్యాప్తంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఇది అట్టడుగులు ఉడికిపోయే పద్ధతుల ప్రజానికి రోజుల మీద రాబోతున్నారు. ఆ రాబోతున్న సంగతిని ఈ ప్రభుత్వానికి అంకుశతో కూర్చి ప్రభుత్వాన్ని మేల్కొల్పాల్సిన అవసరం ఉంది. దాని ద్వారా మనకు కార్మిక చట్టాన్ని, మనకున్న పరిస్థితులన్నింటినీ కూడా మనం నెరవేర్చుకోవడానికి పోరాటం చేస్తే ఏ సమస్య పరిష్కారం కాదు. అలాగా పోరాటం చేసి సభ్యులు జయప్రదం చేయడం ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిక తెలియవలసిన అవసరం ఉందని చెప్పి రేపు 12వ తారీఖున సుజనా ట్రస్ట్ ద్వారా ఎమ్మెల్యే సుజనా చౌదరి సొంత నిధులతో వైద్య సేవలు అందించడం ఆనందించదగ్గ విషయమని టీడీపీ నాయకులు ఏదుపాటి రామయ్య, జనసేన నాయకురాలు తిరుపతి అనూష వెల్లడించారు. గుండె సంబంధిత వ్యాధులకు, మహిళల వ్యాధులకు పరీక్ష నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. భవానీపురం 42వ డివిజన్లో సుజనా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపుని శనివారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఏదుపాటి రామయ్య, జనసేన నాయకురాలు తిరుపతి అనూష పాల్గొని ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుజనా ట్రస్ట్ ఆధ్వర్యంలో 2 బస్సులలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మెడికల్ ఎక్విప్మెంట్ ద్వారా ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రతి శని, ఆదివారాలలో 2 బస్సులు ఒక్కొక్క డివిజన్ కు వెళ్లి వైద్య సేవలు అందిస్తున్నాయన్నారు. పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి సొంత నిధులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. సుజనా ట్రస్ట్ ద్వారా పేద ప్రజలకి వైద్యం చేయించేందుకు స్వచ్ఛందంగా సొంతగా నిధులతో 2 బస్సులు ఏర్పాటు చేసి, మెడికల్గా ఏర్పాటు చేసి, దాంట్లో 2D కానీ, గుండె సంబంధించింది కానీ, మహిళలకి సంబంధించిన ఏమైనా సరే వ్యాధులు ఉన్న వాళ్ళందరూ కూడా పరీక్షలు చేసి స్క్రీనింగ్ టెస్టులు చేస్తున్నారు. ఇది మా పశ్చిమ నియోజకవర్గం పేద ప్రజలు ఎక్కువ ఉంటారు. వీళ్ళందరూ కూడా ప్రతి డివిజన్లో ప్రతిరోజు ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు సుజనా చౌదరి గారు ఏర్పాటు చేశారు. ఈరోజు మా
మొదటిసారిగా 42వ డివిజన్లో హౌసింగ్ బోర్డు కాలనీలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎక్కువ మంది పేదలు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసి వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి ఇక్కడ వైద్యం చేయిస్తున్నాము. ఇంత బాగా సర్వీస్ చేస్తున్నందుకు చాలామంది ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అందులో కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కానీ, మా పశ్చిమ సంబంధించిన సీనియర్ నాయకులు అయినటువంటి కార్పొరేటర్లు కానీ, మాజీ కార్పొరేటర్లు కానీ, అధికారులు కానీ అందరూ కూడా మాకు సహకరిస్తూ చాలా హ్యాపీగా ఇక్కడ జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇంతమంది వచ్చినందుకు కూడా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు సృజనా చౌదరి గారి ఆధ్వర్యంలో మరి ప్రజలకి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి ఆరోగ్యం పట్ల పెద్దపీట వేసి మరి మన సృజనా చౌదరి గారు ఎప్పుడు చెబుతూ ఉంటారు, విద్య వైద్యం మరియు ఉపాధి ఎక్కడైతే ఉంటుందో అక్కడే డెవలప్మెంట్ కనిపిస్తుందని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఆయన రూపకల్పన చేసి ఈరోజు ప్రజలందరి ఆరోగ్యం పట్ల మరి శ్రద్ధ వహిస్తూ ఇక్కడ 42వ డివిజన్లో మరి మొట్టమొదటిగా ప్రతి డివిజన్లో ఒక్కొక్క రోజు ముందు అందరికీ అవగాహన కల్పించాలని చెప్పి మరి ఇక్కడున్న లోకల్లో ఉన్న 350, 450 SFTలో చాలామంది మరి పేదవారు ఉంటారు. వీళ్ళందరికీ కూడా అందుబాటులో ఉంచాలని ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఇంత ఆలోచన ఉన్న ఒక ఎమ్మెల్యే మన వెస్ట్కి దొరకడం నిజంగా మా అందరికీ కూడా సార్ని అభినందిస్తూ మరి సార్ ఒక టీంని కూడా సార్ చెప్పగానే మరి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఈ టీం అందరికీ. రాష్ట్రంలో 10 లక్షల మందికి పైగా ఉన్న యానాదులు సామాజికంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులు తిరుమల శెట్టి శ్రీనివాసరావు వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వం యానాదులను అన్ని విధాలా ఆదుకొని అభివృద్ధి చేస్తామని నమ్మించి మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. యానాది మహానాడు ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యానాది మహానాడు అధ్యక్షుడు తిరుమల శెట్టి శ్రీనివాసరావు, మహిళా విభాగం అధ్యక్షురాలు వాపిళ్ల నాగలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ యానాదులు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనకబడి ఉన్నారన్నారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా వారి అభివృద్ధి జరగలేదన్నారు. గత ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటామని మోసం చేసిందన్నారు. వైసీపీ మోసాన్ని గుర్తించి గత సార్వత్రిక ఎన్నికలలో యానాదులు కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశారన్నారు. నా పేరు తిరుమల శెట్టి శ్రీను, రాష్ట్ర యానాది మహానాడు అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను. ఈరోజు యానాది మహానాడు ఆల్ ఇండియా ఆధ్వర్యంలో విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశానికి వివిధ జిల్లాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి ఈ యొక్క గాంధీనగర్ ప్రెస్ క్లబ్కి రావడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో 34 ఉపతెగలు, గిరిజన ఉపతెగలు ఉన్నాయి. అందులో యానాదులు 10 లక్షల పైచిలుకు రాష్ట్రంలో నివసిస్తూ ఉన్నారు. యానాదులు జనాభా పరంగా అతిపెద్ద స్థానంలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో మరి ముఖ్యంగా వెనుకబాటుతనంలో అగ్రస్థానంలో ఉన్నారని చెప్పి ఈ యొక్క మీడియా ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో గిరిజన ఆవాస ప్రాంతాలు, ముఖ్యంగా షెడ్యూల్డ్ ప్రాంతం, మైదాన ప్రాంతాన్ని తీసుకుంటే ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వంలో షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాల్లో ఉన్నటువంటి గిరిజనులకు పెద్దపీట వేస్తా ఉన్నారు. మరి ముఖ్యంగా మైదాన ప్రాంతంలో రాష్ట్రంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి యానాదులకి సముచిత స్థానాన్ని ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి వారు, కూటమి ప్రభుత్వం కల్పించాలన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సమావేశాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. మరి గతంలో కూటమి ప్రభుత్వం ద్వారా రాష్ట్రంలో యువనేత జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేపట్టినప్పుడు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలైనటువంటి యానాదుల కోసం ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు. మరియు అలానే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్రంలో పర్యటన చేసినప్పుడు ఏదైతే యానాదుల కోసం ఇస్తానటువంటి కార్పొరేషన్ ని కూడా వెంటనే అమలు చేయాలని చెప్పి మేము మరి ముఖ్యంగా ఈ యొక్క గాంధీనగర్ లో. నమస్కారం, నా పేరు వాయిల నాగలక్ష్మి, మచిలీపట్నం మండలం నుంచి వచ్చాను. యానాది మహానాడు స్టేట్ మహిళా అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. ఈరోజు ఇక్కడ కలవడానికి ముఖ్య కారణం, మరి మేము ఈ ప్రభుత్వాన్ని 13 లక్షల మంది యానాది జనాభా ఉండగా ఈ ప్రభుత్వం వస్తే మాకు మంచి జరుగుతుందని, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని, మేము సమాజంలో గౌరవంగా బతకగలమని ఈ ప్రభుత్వాన్ని మేము ఎన్నుకోవడం జరిగింది. మరి ఈరోజు ఈ రెండు సంవత్సరాలైన నాటికి కూడా మా పరిస్థితి ఈనస్థితిగానే ఉంది. అదే స్థితిలో మేము బతుకుతున్నట్టున్నాం. మరి ఎప్పుడు మా పరిస్థితులు బాగుపడతాయో కూడా మాకు అర్థం కాని స్థితిలో మమ్మల్ని ఉంచుతున్నారు. ఇలా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మా స్థితిగతులు మాత్రం మారేది లేదు. మేము ఎన్ని పోరాటాలు చేసినా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకునే నాదుడు లేడు. మరి ఇలాగే కనుక ఇది కొనసాగుతూ ఉంటే మేము పోరాటాలు చేయడానికి కూడా వెనకాడమని మనం చేస్తున్నాను.
మరి మాకు ఎస్టీ కార్పొరేషన్ వచ్చిన రోజే మా యానాది జాతికి ఒక గౌరవం అంటూ ఉంటుందని మేము ఆశిస్తున్నాము. ఇంతమంది ఇలా యానాది మహానాడు ఆల్ ఇండియాలో ఆయుధాలుగా తయారయ్యి మేము ఈరోజు రోడ్డు మీదకి వచ్చి రావడం జరుగుతుంది. మరి రోడ్డు మీదకి వచ్చి మా మనవలు మేము మాకు గుర్తు చేస్తూ, ప్రభుత్వానికి గుర్తు చేస్తూ, మా బాధలను మేము మా గోడులు వాళ్ళకి వినిపించుకుంటున్నా సరే మా స్థితులు మాత్రం మారేది లేదు. ఇలాగే కనుక కొనసాగుతూ ఉంటే మేము తిరగని పోరాటాలు ఎన్నో చేస్తామని ప్రభుత్వానికి ధీటుగా. ఆంధ్ర నాట్య వికాసానికి ప్రభుత్వాల మద్దతు అవసరమని ప్రముఖ ఆంధ్ర నాట్య కళాకారిణి దెందులూరి పద్మమోహన్ తెలిపారు. ప్రాచీన కళారూపమైన ఆంధ్ర నాట్యానికి ప్రపంచ స్థాయిలో పునఃవైభవం కలిగించేందుకు సమగ్ర కృషి అవసరమని ఆమె పేర్కొన్నారు. ఆంధ్ర నాట్యానికి ప్రాచుర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నెల 8న ఎంబీవీకే భవన్ లో ఆంధ్ర నాట్య సంగమం ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రముఖ ఆంధ్ర నాట్య సంస్థ స్వరనర్తన ఆంధ్ర నాట్యంపై రచించిన పుస్తకాన్ని బాలోత్సవ భవన్ లో విడుదల చేశారు. ఈ నెల 8న ఆంధ్ర నాట్య సంగమం పేరిట ఏర్పాటయ్యే నృత్య ప్రదర్శన పోస్టర్ను కూడా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర నాట్య కళాకారిణి దెందులూరి పద్మమోహన్, డాక్టర్ కళాకృష్ణ, పద్మశ్రీ ఉమామహేశ్వరి, నాట్యాచార్య పిళ్ళ ఉమామహేశ్వర పాత్రుడు, కార్నాటి నవత, గోళ్ల నారాయణరావు, గోళ్ల వాణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భరత కళ ప్రపూర్ణ పద్మశ్రీ క్రీస్తు శేషులు డాక్టర్ నటరాజ రామకృష్ణ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ స్వరనర్తన సంగీత నృత్య శిక్షణ సంస్థ హైదరాబాద్ నిరంతరం ఆంధ్ర నాట్య అభివృద్ధికి కృషి చేస్తుందని ఆమె తెలిపారు. ఈ పాటికి కొంతమంది బాగా తయారయ్యేవారు. ఇప్పుడు ఏంటంటే కేవలం పరీక్షలకు మాత్రమే వెళ్తున్నారు. ఆ పరీక్షలు కండక్ట్ చేయడానికి ఇతర ప్రాంతాల నుంచి టీచర్స్ వస్తారు. ఇక్కడే ఉండి ఇక్కడే పిల్లలు నేర్చుకున్నట్టయితే ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుంది. మరి ఈ సంవత్సరం ఏంటంటే పరీక్షలు ఎట్లా అంటే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళు వేరుగా, అక్కడ సురవరం ప్రతాప్ రెడ్డి వాళ్ళు వేరుగా ఏర్పాటు చేసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మంచి అవకాశాలు రావాలంటే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళు కూడా కోర్సును కంటిన్యూ చేయడానికి వైస్ ఛాన్సలర్ గారితో మాట్లాడినప్పుడు ఆయన కూడా సుముఖత చూపించారు. వారు రేపు ఈ నృత్య ప్రదర్శనకు కూడా వస్తున్నారు. వారు వచ్చినప్పుడు వారిని కూడా సంప్రదించి వారికి కూడా మేము ఒక లేఖ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎంఏ కోర్సు కూడా ఇప్పుడు హైదరాబాద్లో ఉండటం కాకుండా ఈ ప్రాంతం నుంచి వచ్చి అక్కడ నేర్చుకుంటున్నారు ఎంఏ. అలా కాకుండా ఆ ఎంఏ కోర్సు కూడా ఇక్కడ విశ్వవిద్యాలయంలో కూచిపూడితో పాటు అది ఎంఏ కోర్సు పెట్టినట్టయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది. ఇంకా కళా ప్రచారం ఎక్కువగా జరుగుతుందని ఉద్దేశంతో ఇప్పుడు ఈ ఆంధ్రనాట్య సమ్మేళనం అని ఎందుకు పెట్టామంటే గత నెలలో అంటే కేవలం ఈ ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఆంధ్రనాట్య కళాకారులందరూ ఆ గురువులందరినీ దగ్గరికి తీసుకొని వాళ్ళ పిల్లలందరినీ కాంపిటీషన్స్ పెట్టాము. దాదాపు ఒక 20-30 గ్రూప్స్ వచ్చాయన్నమాట. ఆ గ్రూప్లలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళని రేపు ప్రదర్శన చేసి వాళ్ళకి ఏదో కొంచెం గురువులకి పారితోషికం లాగా ఇచ్చేసి ఇంకా ప్రోత్సాహంగా ఉండాలనే ఉద్దేశం కొద్దీ ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళ చేత ప్రదర్శనలు ఏర్పాటు చేశాం రేపు. అంటే ఆ రకంగా కనీసం గవర్నమెంట్కి అందులో నెగ్గిన వాళ్ళని ఒక 9 గ్రూప్స్ సెలెక్ట్ చేశామండి. ఫస్ట్ ప్రైజ్కి ఏమో 10,000 క్యాష్ ప్రైజును మా ట్రెడిషనల్ కుంభహారతి ఉంటుంది, అది ఇద్దామని. పిల్లలందరికీ అప్పుడు వచ్చిన 90 మందికి చిన్న గిఫ్ట్స్ లాగా ఇచ్చాము. ఇప్పుడు మళ్ళీ నెగ్గిన పిల్లలకి మెమెంటోసు, బెల్ట్స్ అన్నమాట, డ్యాన్స్కి సంబంధించింది వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుందని. అది ఫస్ట్ ప్రైజ్ ఏమో 10,000, సెకండ్ ప్రైజ్ ఏమో 7,500, థర్డ్ ప్రైజ్ 5,000 విత్ కుంభహారతి, మెమెంటోస్ అండ్ బెల్ట్స్ అన్నమాట. ఏజ్ గ్రూప్ సీనియర్స్, జూనియర్స్ అమ్మ 15 అండి, 15 ఏజ్ గ్రూప్ ఒకటి, 9 వరకు ఉన్న ఏజ్ గ్రూప్ ఒకటి. సో రేపు ఏంటంటే 3 గ్రూప్స్ వాళ్ళు చేస్తున్నారు. అంటే అందరి చేత టైం ఉండదు కాబట్టి వాళ్ళు ఒక 20 మినిట్స్ పర్ఫామ్ చేస్తారు. తర్వాత నేను ఒక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అమరావతిలో అమరావతి క్వాంటం వ్యాలీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఏపీని అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో రూపొందించిన ఈ అమరావతి క్వాంటం వ్యాలీ ప్రాజెక్టు రాష్ట్రానికి, దేశానికి మైలురాయిగా నిలవనున్న వైనం. తిరుమల లడ్డు తయారీకి ఉపయోగించిన కల్తీ నెయ్యి అంశం రాజకీయాలు లేదా ఏ మతాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి సంబంధించినది కాదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడి. కల్తీ నెయ్యి అంశంపై వీడియో పోస్టు చేసిన పవన్, ఇది విశ్వాసం, జవాబుదారీతనానికి సంబంధించినదని పవన్ వెల్లడి. శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు మంత్రి నారా లోకేష్ కు ఆహ్వానం. ఉండవల్లి మంత్రి నివాసంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి, ఆలయ అధికారులు మంత్రి నారా లోకేష్ ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేసిన వైనం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.